హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. మనం చేస్తున్న ప్రతి వీడియో కూడా అండి చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందండి. మీరు అందరూ నమ్మొచ్చు. నమ్మారు కాబట్టే ఇంచుమించుగా 16,000 మంది నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి చేతులెత్తి మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. కాకపోతే మన ఛానల్ టార్గెట్ 1,00,000 మంది అండి, 100% 1,00,000 మంది. కాబట్టి మన మాట, మన వార్త 1,00,000 మంది చెవులు పడాలి. కాబట్టి మనం చేస్తున్నటువంటి వీడియోలు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ తోటి, అలాగే చాలా సర్వేలు ఆధారం చేసుకుని మనం చెప్తున్న ప్రతి వీడియో కూడా. కాబట్టి ఈ వీడియోలో మనం చెప్పబోయే విషయం ఏంటంటే కనుక, ఈ టీడీపీలో ఈ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో ఆ ఇన్ఛార్జీలకి సీట్లు ఇవ్వడం ఈసారి కష్టమే. అదండి మనం చేయబోయే వీడియో. ఎవరో ఏంటి అసలు ఎవరికి ఇవ్వట్లేదు ఏంటంటే కనుక, ఒకటండి ఎందుకంటే ఇన్ఛార్జీలు కష్టమని అంటున్నాను కనుక, ఇప్పుడు వైసీపీలో చూసుకున్నట్లయితే కనుక అన్ని నియోజకవర్గాలకి ఇంచుమించుగా మ్యాక్సిమం నియోజకవర్గాలు అన్నింటినీ కూడాను ఇన్ఛార్జీలను అయితే ప్రకటించడం జరిగింది. ఎమ్మెల్యే అభ్యర్థుల్ని పలానా అని తేల్చి చెప్పేసింది. కానీ టీడీపీలో ఏదైతే తెలుగుదేశం పార్టీలో ఉన్నారో ఇప్పటి వరకు ఇన్ఛార్జీలు కాదు కదా, కనీసం ఎవరైతే ప్రాతినిధ్యం వహిస్తారో, ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థులను ఇప్పటి వరకు ప్రకటించకపోవడం చాలా గమనార్హం. ఎందుకంటే మాట వాస్తవం మాట్లాడుకుంటే వైసీపీ వాళ్ళు చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. ఏమని, టీడీపీకి అసలు అభ్యర్థులే లేరని, పోటీ చేయడానికి అభ్యర్థులు లేరు, కంటెస్టెంట్లు లేరు కాబట్టి ప్రకటించలేకపోయారని, ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు. అవన్నీ నేను కొట్టేస్తాను, ఎందుకంటే వాస్తవం కాదు. అనాదిగా చూస్తున్నాయి. అంటే రాజకీయంగా ఇంచుమించు ఎన్ని సంవత్సరాల నుంచి అయితే తెలుగుదేశం పార్టీ ఉందో, రాజకీయంగా నారా చంద్రబాబు నాయుడు ఎన్ని సంవత్సరాల నుంచి అయితే ముఖ్యమంత్రిగా చేస్తూ లేదా ప్రతిపక్ష నేతగా చేస్తూ వస్తున్నారో, ఆయన దగ్గర ఉన్నది ఎక్కువగా ఆయన దగ్గర ఉన్నది ఏంటంటే కనుక అభ్యర్థులను ప్రకటించే విషయంలో చాలా కొంచెం తాత్సారం చేస్తారు. అభ్యర్థుల విషయంలో ఎప్పుడు ముందు చెప్పరు. ఎలక్షన్ ఇంకొద్ది రోజులు ఉందనగానే అభ్యర్థులను ప్రకటించడం తెలుగుదేశంకి అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి ఫస్ట్ నుంచి వస్తున్న ఆనవాయితీ. సో ఆమెకు ఈసారి కూడా ప్రకటిస్తారు. కాబట్టి కంగారు అభ్యర్థులు అయితే కనుక 100% ఉన్నారు అనేది నేను చెప్పగలను. కాబట్టి వాళ్ళలో ఈ ఇన్ఛార్జీలకి నేను చెప్పబోయే ఇన్ఛార్జీలకి ఎందుకు సీట్లు కష్టపడినానంటే కనుక, ఈ అభ్యర్థులు కొన్ని విషయాల్లో వెనకబడి ఉన్నారు. కాబట్టి సీట్లు కష్టం అని నేనైతే చెప్పదలుచుకున్నానండి. ఏంటంటే అది ఒకటి, డోన్ చూసుకున్నట్టయితే కనుక సుబ్బారెడ్డి గారు ఈ 2 సంవత్సరాల నుంచి ఇన్ఛార్జిగా చేస్తున్నారు. 2 సంవత్సరాల నుంచి. కానీ 2 సంవత్సరాలు ఇన్ఛార్జిగా చేస్తారు కానీ అక్కడ ఎటువంటి రాజకీయంగా ఎలాంటి అంటే అభివృద్ధి డెవలప్మెంట్ ఏంటంటే కనపడక, కాబట్టి అందులో ఐవీఆర్ఎస్ సర్వేలు ఏవైతే ఉన్నాయో, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చేసినట్టు ఐవీఆర్ఎస్ సర్వేలు కానీ వేరే సర్వేలు కానీ ఆ ఎన్నిటిని తీసుకుని సర్వేల మీద సర్వేలు చేస్తూ ఏం చేస్తున్నారంటే కనుక ఈ సుబ్బారెడ్డి గారిని మారుస్తారు 100%. అలాగే మార్చేటటువంటి ఇన్ఛార్జీలు చాలా అయితే ఉన్నారు. మార్చారంటే సీట్లని అర్థం, మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ప్రతిపాడు ఇక్కడి నుంచి కూడా ఇన్ఛార్జీని మారుస్తారు 100%. తర్వాత ఉదయగిరి నుంచి బొల్లినేని రామారావు గారు, అలాగే ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారు ఇక్కడ, కాకర్ల సురేష్ గారు. వీళ్ళిద్దరికీ టికెట్ ఎవరికి వస్తుందో తెలియక జనాలు చాలా సతమతం అవుతున్నారు. కాకపోతే నా అభిప్రాయం ప్రకారం అయితే కాకర్ల సురేష్ గారికి అక్కడి నుంచి టికెట్ కన్ఫర్మ్ అని నేను అనుకుంటున్నాను. కాకపోతే బొల్లినేని రామారావు గారికి ఇస్తారా, కాకర్ల సురేష్ గారికి ఇస్తారనేది ఒక అండర్స్టాండింగ్ అయితే కనుక లేదు. అదే అయోమయం నియోజకవర్గంలో ఉండే ప్రజలు కూడా అదే అయోమయంలో ఉన్నారంటాలో ఏమాత్రం డౌట్ లేదు. కాబట్టి ఇక్కడి నుంచి ఇన్ఛార్జి అయితే మారుస్తారు. బొల్లినేని రామారావు గారికి ఇక్కడి నుంచి టికెట్ ఉండకపోవచ్చు బహుశా. తర్వాత గుంటూరు వెస్ట్ కూడా అంతే సేమ్, అక్కడ కూడా ఇన్ఛార్జి మార్చే అవకాశం ఉంది. తర్వాత కదుగూరు నియోజకవర్గం చూసుకున్నట్లయితే కనుక నాగేశ్వరరావు గారు ఇన్ఛార్జిగా చేస్తున్నారు. ఇంచుమించుగా 15, 16 లేదా 13 నెలలు సుమారుగా ఆయన ఇన్ఛార్జిగా చేస్తున్నారు అక్కడి నుంచి నాగేశ్వరరావు గారు. ఆయన కూడా అక్కడి నుంచి మారుస్తారు. ఎందుకంటే కనుక ఆశించినంత ఫలితం లేదు అక్కడి నుంచి. ఐవీఆర్ఎస్ సర్వే కానీ వేరే సర్వేలు కానీ చెప్పింది ఏంటంటే కనుక నాగేశ్వరరావు గారు అక్కడి నుంచి పోటీ చేస్తే కనుక గెలవరు. కాబట్టి ఆ సర్వేలు ప్రాతిపదికగా తీసుకుని నారా చంద్రబాబు ఏం చేస్తున్నారంటే కదుగూరు నియోజకవర్గం నుంచి ఇన్ఛార్జిని అయితే మారుస్తున్నారు 100%. తర్వాత చీరాలు చూసుకున్నట్లయితే కనుక ఎంఎం కొండయ్య గారు, చీరాల నుంచి చూస్తే కనుక ఎంఎం కొండయ్య గారు ఎవరైతే ఉన్నారో యాదవ్ కమ్యూనిటీ, ఈయన కూడా మారుస్తారండి 100%. ఎందుకంటే ఇక్కడి నుంచి కూడా తెలుగుదేశంలో ఆశించిన స్థాయిలో అయితే కనుక ఈ నియోజకవర్గంలో పనులు అయితే జరగడం వల్ల, కాబట్టి ఈసారి గట్టి పోటీ అక్కడి నుంచి చీరాల నుంచి ఉంటుంది. కాబట్టి చీరాల నుంచి ఎంఎం కొండయ్య గారు 100% గెలవలేరని ఐవీఆర్ఎస్ సర్వేలు అన్ని సర్వేలు చెప్తున్నాయి. కాబట్టి అక్కడ బలమైన ప్రత్యర్థిని పెట్టబోతున్నారు కాబట్టి వైసీపీ నుంచి పెట్టారు. కాబట్టి ఈసారి అక్కడి నుంచి చీరాల కొండయ్య గారి కష్టం. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం చీరాల నుంచి ఎంఎం కొండయ్య గారిని ఈసారి తప్పించబోతున్నారు. ఆయనకి సీట్ కష్టమే అని నా అభిప్రాయం. 100% అదే జరగబోతుంది. మీ అభిప్రాయం వేరే అయి ఉంటే కనుక, లేదు కొండయ్య గారు ఉంటారు అని మీరు అనిపిస్తే కనుక అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఏ అభ్యర్థిని అక్కడ పెట్టబోతున్నారు, లేదా కొండయ్య గారు ఉంటే దానికి కారణం ఏంటి అనేది చెప్పండి. తర్వాత
ఆల్రెడీ చూసుకున్నట్లయితే కనుక ఎక్కడి నుంచి కూడా టీడీపీ చాలా అవసాన దశలో ఉంది, నానా ఘోరంగా ఉంది అక్కడ పరిస్థితి. కాబట్టి ఆ ఇన్ఛార్జిని మార్చి వేరే ఇన్ఛార్జిని అయితే 100% వేస్తారు. ఆలూరు ఇప్పుడున్న ప్రస్తుతం ఇన్ఛార్జిని అయితే కనుక ఉంచరు. తర్వాత ఆళ్లగడ్డ భూమా అఖిలప్రియ గారు అవడానికి రాజకీయ నేపథ్యమైన కుటుంబం ఎవరిది? భూమా అఖిలప్రియ గారిది. మామూలు కుటుంబం కాదు. కానీ ప్రస్తుతానికి అక్కడ ఎదురుగారు వేస్తుంది భూమా అఖిల్ గారి ప్లేస్లో. కాబట్టి ఈసారి భూమా అఖిలప్రియ గారు అక్కడి నుంచి కష్టమేమో అని సర్వేలు కూడా చెప్తున్నాయి. అక్కడ నియోజకవర్గ ప్రజలు కూడా అదే ఆలోచిస్తున్నారు, అదే మాట మాట్లాడుకున్నారు. ఆ మాట ఈ మాట అన్నీ కలిపి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాట ఏంటంటే, ఒకటి, ఈసారి అక్కడి నుంచి భూమా అఖిలప్రియ గారికి కాకుండా వేరే వాళ్ళకి టికెట్ ఇవ్వడానికి ఆలోచిస్తున్నారు. కాబట్టి భూమా అఖిలప్రియ గారికి ఈసారి అక్కడి నుంచి టికెట్ ఇవ్వరు. ఇవ్వకపోతే అక్కడ ఇన్ఛార్జిని మారిస్తే కనుక సీటు లేనట్టే కదా. కాబట్టి వేరే ఇన్ఛార్జ్ అయితే కనుక వస్తారు. ఎందుకంటే ఈసారి ఆళ్లగడ్డ నుంచి మామూలు పోటీ అయితే ఉండదు, చాలా రసవత్తరంగా అయితే మాత్రం ఉండబోతుంది. అలాగే తంబళ్ళపల్లి ఇక్కడి నుంచి కూడా సేమ్ అంతేనండి. ఏంటంటే అసలు తెలుగుదేశం ఉందా లేదా అన్నట్టుంది ఆ ఇన్ఛార్జ్ పరిస్థితి. కాబట్టి ఇక్కడి నుంచి కూడా ఈ ఇన్ఛార్జి కూడా 100% అక్కడ మార్చేస్తారు. కాబట్టి మారిస్తే కనుక ఇక్కడి నుంచి ఏమన్నా గట్టి పోటీని ఇవ్వచ్చు, లేకపోతే కనుక ఇక్కడి నుంచి సర్దేసుకోవచ్చు. అలాగే మదనపల్లి నుంచి కూడా ఇన్ఛార్జ్ అయితే మార్చకపోతే మోటామూలు సర్దుకోవడమే, దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే మదనపల్లిలో మామూలు పోటీ ఉండదు, చాలా గట్టి పోటీ ఉంటుంది. వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నియోజకవర్గాల్లో ఈ నియోజకవర్గం ఒకటి. మదనపల్లి నుంచి కూడా నెంబర్ 1 కంటెస్టెంట్ అయితే కనుక అక్కడ వేసింది. కాబట్టి అక్కడ గెలవాలరా టీడీపీ అంటే ఇన్ఛార్జిని ఖచ్చితంగా మార్చుకోవాలి, లేదంటే వీళ్ళు మారిపోతారు. అదైతే 100% వాస్తవం. కాబట్టి మదనపల్లి నుంచి ఇన్ఛార్జిని మార్చే విషయం అయితే కనుక ఆలోచనలో ఉంది, మార్చేస్తారు డెఫినెట్లీ, దాంట్లో డౌటే లేదు. ఇంకా పొంగనూరు చూసుకున్నట్లయితే కనుక పొంగనూరు అనగానే మీకు గుర్తుకు రావాలి ఏంటంటే బీసీవై పార్టీ రామచంద్ర యాదవ్. ఎందుకంటే సొంతంగా పార్టీ పెట్టుకున్నాడు ఆయన. కాబట్టి ఇక్కడ నుంచి ఒక తర్జన జరుగుతుందండి. ఏంటంటే టీడీపీలోనే చాలా డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. ఏంటంటే పొంగనూరులో ఈ రామచంద్ర యాదవ్ పార్టీ పెట్టుకున్న ఆయన, ఈయనకి టీడీపీ సపోర్ట్ చేస్తుంది. అక్కడ ఎవరిని నించోబెట్టదు, టీడీపీ క్యాండిడేట్ని ఎవరిని నిల్చోబెట్టదు, టీడీపీ సపోర్ట్ చేస్తుంది. కాబట్టి రామచంద్ర యాదవ్కి టీడీపీ సపోర్ట్ చేసి గెలిపిస్తుంది. వైసీపీ క్యాండిడేట్ ఎవరు నుంచున్నా సరే అని అనుకున్నారు. కొంతమంది అయితే అది కాదు, టీడీపీ క్యాండిడేట్ నిల్చోబెడుతుంది. రామచంద్ర యాదవ్ పార్టీ రామచంద్ర యాదవ్దే, టీడీపీదే, అలాగే వైసీపీదే. కాబట్టి టీడీపీ రామచంద్ర యాదవ్కి సపోర్ట్ చేస్తుందని ఎక్కడ కూడా చెప్పలేదు అని అయితే మాట్లాడుకున్నారు. కానీ బహిరంగంగా చెప్పకపోవడం మాట వాస్తవమే. ఇక్కడ అభ్యర్థిని ఎన్నిక చేస్తే కనుక అప్పుడు అసలు విషయం అనేది బయటకు వస్తుంది. తర్వాత మార్కాపురం చూసుకుంటే కనుక మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి గారు వరుసగా ఇక్కడి నుంచి 2 సార్లు ఓడిపోయారని పంపిన. ఏంటి 2 సార్లు ఓడిపోయిన ఈయన మళ్ళీ ఇప్పుడు పోటీ చేయబోతున్నారు. అంటే జనాల ఉద్దేశం ఏంటంటే కనుక, లేదా నా అభిప్రాయం ఏంటంటే కనుక, 2 సార్లు ఓడిపోయిన అభ్యర్థి మళ్ళీ 3ఓసారి పోటీ చేయాలంటే ఫైనాన్షియల్గా వీక్గా ఉంటారు. కాబట్టి మామూలు ఖర్చు కాదు, ఎమ్మెల్యేగా పోటీ చేయడం భారీ ఎత్తులో ఉంటుంది ఖర్చు. కాబట్టి నేను ఫైనాన్షియల్గా వీక్గా ఉన్నారని నియోజకవర్గం మొత్తం తెలుసు. కాబట్టి ఇలా ఫైనాన్షియల్ ఈ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి గారు మళ్ళీ పోటీ చేస్తే అంత ఎఫెక్టివ్గా చేయగలరా, నెగ్గగలరా అనే సందేహాలు మామూలు కాదు, కోకొలలుగా ఉన్నాయి. ఇక్కడి నుంచి అయితే కనుక మారుస్తారని నేను అనుకుంటున్నాను. మారుస్తారని చాలామంది అనుకున్న మాట. మారుస్తారా లేదా అనేది మనందరూ వెయిట్ చేయాల్సింది, రెండో ఆప్షన్ లేదు. కాబట్టి ఈ నియోజకవర్గాలు ఏదైతే ఉన్నాయో ఈ నియోజకవర్గాల్లో మ్యాక్సిమం ఇన్ఛార్జీలు అందరినీ మార్చబోతున్నారు. మార్చకపోతే వీళ్ళే మారుతారు, దాంట్లో డౌటే లేదు. టీడీపీకి భయంకరమైన దెబ్బ అయితే పడబోతుంది. వీళ్ళు మారిస్తే కనుక అక్కడి నుంచి విజయం మాత్రం ఖాయం. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. చూస్తున్న మీరు అందరూ కూడా ప్లీజ్ లైక్ చేయండి, ఎందుకంటే ఇలాంటి వీడియోలు మరిన్ని మీ ముందుకు రాబోతున్నాయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు, ఎందుకంటే మన ఛానల్ టార్గెట్ 1,00,000 మంది. ఇలాంటి బుల్లెట్ లాంటి వీడియోలు మీ ముందుకు దూసుకురాబోతున్నాయి. చూస్తున్న మీరు అందరూ కూడా థ్యాంక్ యూ, బై బై, సీ యూ.